మెగానైన్ టీవీ. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో అనూహ్య మలుపులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపు. ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుతో కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. తనపై లైంగిక ఆరోపణలు రావడంతో కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే సూసైడ్కి ముందు అతను రాసిన సూసైడ్ లెటర్ తాజాగా బయటపడింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని తనపై చేసిన లైంగిక వేధింపులు పూర్తిగా అవాస్తవమని ఉదయ్ కృష్ణారెడ్డి ఆ లేఖలో చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో ప్రధానంగా వెలుగులోకి వచ్చిన అంశం మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఫిర్యాదు. ఆమె జూలై 18న హైదరాబాద్లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయ్ కృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో లైంగిక వేధింపులు, శారీరక దాడి, బెదిరింపులు, బ్లాక్మెయిల్ వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. జూన్ 23 నుంచి ఈ వేధింపులు మొదలైనట్లు ఫిర్యాదులో పేర్కొంది. అందులో లైంగికంగా అనుచిత సందేశాలు పంపడం, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం, తప్పుడు పుకార్లు ప్రచారం చేయడం, ఒక ప్రైవేట్ వీడియోను రహస్యంగా రికార్డు చేసి ఆమె భర్తకు పంపడం వంటివి ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఆరోపణల తీవ్రత దృష్ట్యా అత్తాపూర్ పోలీసులు కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే జాతీయ పోలీస్ అకాడమీ కూడా రంగంలోకి దిగింది. అకాడమీలోని ప్రివిలేజెస్ కమిటీ ఈ ఆరోపణలపై ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర ఆధారాలను పరిశీలించిన కమిటీ ఉదయ్ కృష్ణారెడ్డిపై వచ్చిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు నిర్ధారించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా అకాడమీ ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సర్వీస్లో తుది నిర్ణయం సంబంధిత అధికారుల పరిధిలో ఉంటుందని అకాడమీ అధికారులు స్పష్టం చేశారు. ఈ పరిణామాలన్నీ ఉదయ్ కృష్ణారెడ్డి జీవితంలో పెను మార్పులకు కారణమయ్యాయి. ఈ పరిణామాలన్నీ ఉదయ్ కృష్ణారెడ్డిని తీవ్ర ఒత్తిడికి గురి చేశాయి. సస్పెన్షన్, కేసు నమోదు వంటి కారణాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన హైదరాబాద్లోని మోతీనగర్లో బంధువుల ఇంట్లో శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే ఆయన్ను ఎస్ఆర్ నగర్లోని జయంతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఉదయ్ కృష్ణారెడ్డి రాసినట్లు ప్రచారంలో ఉన్న ఒక సూసైడ్ నోటు బయటకు రావడం ఈ కేసులో మరొక కీలక పరిణామంగా మారింది. ఈ నోట్లో తనతో కలిసి శిక్షణ పొందుతున్న మహిళా అధికారినితో గత ఏడాది కాలంగా సంబంధం కొనసాగిందని, ఆమె వివాహం జరిగిన తర్వాత కూడా ఈ సంబంధం కొనసాగిందని అందులో రాసినట్లు తెలుస్తుంది. మహిళా అధికారిని స్వచ్ఛందంగానే తన గదికి వచ్చేదని, దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఉదయ్ కృష్ణారెడ్డి ఆ నోట్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయాలను ఆమె భర్తకు కూడా తెలియజేశానని, సంబంధిత ఆధారాలని తన మొబైల్ ఫోన్లో భద్రపరిచినట్లు నోట్లో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సూసైడ్ నోటు ప్రామాణికతపై పోలీసులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు ఈ కేసులో తదుపరి ఏం జరుగుతుందన్నది ఉత్కంఠంగా మారింది. ఒకవైపు మహిళా ఐపీఎస్ అధికారిని చేసిన ఫిర్యాదు, మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం, సూసైడ్ నోటు వ్యవహారం ఈ కేసును మరింత జటిలం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను కోలుకున్న తర్వాత పోలీసులు ఆయనను విచారించే అవకాశం ఉంది. సూసైడ్ నోట్లో పేర్కొన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. అలాగే సూసైడ్ నోట్లో పేర్కొన్న వీడియోలు, ఆధారాలు, ఇతర వివరాలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. మహిళా అధికారిని ఫిర్యాదులో ఉన్న ఆరోపణలపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. జాతీయ పోలీస్ అకాడమీ కూడా అంతర్గతంగా విచారణను కొనసాగించే అవకాశం ఉంది. ఈ కేసు రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఐపీఎస్ శిక్షణ అధికారుల మధ్య సంబంధాలు, వారి ప్రవర్తనపై ఇది పెద్ద చర్చకు దారితీస్తుంది. అకాడమీలో క్రమశిక్షణ, నిఘా వ్యవస్థలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహిళా భద్రత, లైంగిక వేధింపుల నివారణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఉన్నత స్థాయి అధికారులుగా మారబోయే శిక్షణ అధికారుల నుంచే ఇలాంటి సంఘటనలు రావడం సమాజంలోకి తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉంది. ఈ కేసులో పోలీసులు అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని అన్ని వర్గాల నుండి డిమాండ్లు వస్తున్నాయి. సూసైడ్ నోట్లో పేర్కొన్న అంశాలు నిజమైతే మహిళా అధికారిని ఆరోపణలు, ఉదయ్ కృష్ణారెడ్డి వాదనలు రెండింటినీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. న్యాయం ఎవరి పక్షాన ఉందన్నది ఆధారాల ద్వారానే తేలాల్సి ఉంది. ఈ కేసు భవిష్యత్తులో ఐపీఎస్ అకాడమీలో శిక్షణ విధానాలు, నియమ నిబంధనలపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది, అసలు నిజాలు ఎప్పుడు బయటపడతాయనేది వేచి చూడాలి.